ట్రంప్ మెల్లిగా దిగొస్తున్నాడు అనిపిస్తుంది. ఏదైతే ఇండియన్ ట్రేడీలు ఒప్పుకోవడము, అలాగే మన టారిఫ్‌ని 25-18% తగ్గించడము. ఎందుకో తెలుసా? లిటరల్లీ నిజం చెప్పాలి అంటే మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడము, అలాగే ఈయూ నుంచి అదే యూరోపియన్ యూనియన్ నుంచి ట్రేడీలు తీసుకోవడము. సో, ఇవన్నీ కూడా ఆయనకి గుండెల్లో రాయి పడ్డట్టు అయితుంది. నేనే ప్రెసిడెంట్ అని ఊహించుకున్నాడు. కానీ జనవరి 31న ఫస్ట్ రోజు మాత్రం లిటరల్లీ అమెరికా షట్ డౌన్ అయింది. కొన్ని డిపార్ట్‌మెంట్స్ అంటే డీహెచ్ఎస్ అంటే సెక్యూరిటీ, పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్సు, సెక్యూరిటీ ఇలాంటి డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా 3 డిపార్ట్‌మెంట్స్ షట్ డౌన్ అయిపోయాయి. ఎందుకు అనంటే పార్లమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురాలేకపోయాడు. ఏ గవర్నమెంట్‌కి ఏ ఫండ్ కావాలన్నా కూడా పార్లమెంట్ ఆమోదించాలి. ఆమోదించాలి అంటే మన దగ్గర కాంగ్రెస్ రివర్స్‌లో ఎలా ఉంటుందో కూడా అక్కడ కూడా ఒక రివర్స్‌లో కొన్ని పార్టీస్ ఉన్నాయి. వాళ్ళు ఆమోదించాలి. వాదోపవాదాలు జరగాలి. ఫండింగ్ రిలీజ్ అవ్వాలి. అప్పుడు అమౌంట్‌తో ఆ డిపార్ట్‌మెంట్స్ నడుస్తాయి. కానీ డిపార్ట్‌మెంట్ నడిపించలేని ఒక ప్రెసిడెంటేనా? మీరేమంటారు? షట్ డౌన్ చేసుకున్నాడు. మళ్ళీ రిలీజ్ అవుతుంది ఫెబ్ 2కి అలా. కానీ చూద్దాం వాట్ హి సేస్. నాకైతే